హైదరాబాద్ గోపన్పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ఇప్పటిదాకా ప్రారంభించకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ కు ఢిల్లీకి చక్కర్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యపై లేదా అని నిలదీశారు. వెంటనే గోపన్పల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలే ఆ ఫ్లైఓవర్ను ప్రారంభించే పరిస్థితి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో గోపన్పల్లి చాలా కీలకమైన ప్రాంతం. ఐటీ జోన్కు చాలా సమీపంలో ఈ ప్రాంతం ఉంది. ఇక్కడి నుంచే నగరంలోని పలు చోట్లకు కనెక్టివిటీ కూడా ఉంది. అందుకే నాటి కేసీఆర్ సర్కార్ హయాంలో గోపన్పల్లి ఫ్లైఓవర్ను తలపెట్టారు. దీని నిర్మాణం ఎప్పుడో పూర్తయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి 8 నెలలు అవుతున్నా ఇప్పటిదాకా దీన్ని ప్రారంభించలేదు. సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ప్రజలు ఎప్పటినుంచో కోరుతున్నారు. అయినా హస్తం పాలకులకు మాత్రం దీనిపై చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ సర్కార్కు తీరిక లేకపోవడం వల్లే గోపన్పల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించడం లేదన్న విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ప్రభుత్వం తీరును ఎండగట్టారు. గోపన్పల్లి ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే నల్లగండ్ల, గోపన్పల్లి, తెల్లాపూర్, చందానగర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి. అందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం వేగంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. కేవలం దీన్ని ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల సమస్యలపై అవగాహన లేని అసమర్థ ప్రభుత్వం, నాయకత్వం ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితి వస్తుందని చురకలంటించారు. గోపన్పల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ కు సమయం లేకుండా పోయిందని దుయ్యబట్టారు కేటీఆర్. ఎందుకంటే ఢిల్లీ చుట్టూ షటిల్ సర్వీసులు చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇళ్ల చుట్టూ తిరగడంలోనే బిజీగా ఉన్నారని సీఎంపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల కన్నా కూడా వ్యక్తిగత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యమిస్తుందని కేటీఆర్ తేల్చి చెప్పారు. వెంటనే గోపన్పల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు కేటీఆర్. లేదంటే ప్రజలే ఆ ఫ్లైఓవర్ను ప్రారంభించే పరిస్థితి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.